24 గంటల నుంచి వచ్చే గ్రహణం దాకా మనందరం ధైర్యంగా ఉండాలి. దీని ఉద్దేశం ఏంటో మనకి తెలియదు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ ఎక్కడి నుంచినో వచ్చింది. అవి నల్లిగా ఉండేవి. అవి కళ్ళు కూడా నల్లిగానే. అవి కురికేవి, చింపి వేయడంవి. సముద్రంలో చాలా చేపలు చనిపోయాయి. వేరే రకమైన జీవులు కూడా చనిపోయాయి. ఇలాంటి ఘోరమైన దృశ్యం ఎప్పటికీ చూడలేదు. డాడ్, త్వరగా రండి, న్యూస్ చూడండి. జీవులు కూడా చనిపోయాయి. అవి నిన్ను నేరంగా చూడొచ్చు. అది మా రక్త మాంసాల్ని తిని వేరే జంతువుల్ని సృష్టిస్తూ ఉంది. ఈ గ్రహణంని మరణ గ్రహణం అని చెప్తారు. ఇదంతా దేవుడే చేస్తూ ఉండేది.